అగ్రరాజ్యం అమెరికా భారత్ విషయంలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు పాకిస్తాన్ ను తీవ్రమైన ఆత్మరక్షణలో పడేసింది. గతంలో భారత్పై 50% వరకు ఉన్న టారిఫ్లను ట్రంప్ ప్రభుత్వం అనూహ్యంగా 18% తగ్గించడం దక్షిణాసియా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ నిర్ణయంతో దాయాది దేశం కుమిలి ఏడుస్తోంది. అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ వల్ల చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే భారత్ కు విపరీతమైన వాణిజ్య ప్రయోజనం చేకూరనుంది. అయితే ఈ పరిణామం పాకిస్తాన్ కు మాత్రం వీపు మీద కొట్టినట్లయింది. ఎందుకంటే తమపై ఇప్పటికీ 19% టారిఫ్ అమలులో ఉండడమే కాకుండా భారత్ కు తమ కంటే 1% తక్కువ సుంకం విధించడాన్ని పాక్ పౌరులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి పాక్ ప్రభుత్వం పడరాని పాట్లు పడింది. కానీ చివరికి ఫలితం మాత్రం భారత్ కే అనుకూలంగా రావడంతో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై పాకీలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్య వ్యూహాల ముందు పాక్ పాలకులు బేజారవుతున్నారన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ఉత్పత్తులు ఇప్పుడు మరింత చౌకగా లభించే అవకాశం ఉండడంతో పాక్ తన వాణిజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియని అయోమయంలో పడింది. ఈ పరిణామం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, భారత్ సాధించిన గొప్ప దౌత్య విజయంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇక ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా భారత్ ను ఒక బలమైన భాగస్వామిగా గుర్తించడం పాక్ పాలక వర్గానికి నిద్ర లేకుండా చేస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశంగా చెప్పుకునే పాకిస్తాన్ ఇప్పుడు 1% సుంకం తేడాతో తన పరువు పోగొట్టుకుంది. ఈ వ్యత్యాసం చిన్నదిగా కనిపించిన అంతర్జాతీయ వ్యాపార పోటీలో ఇది కోట్లాది డాలర్ల నష్టాన్ని కలిగిస్తోంది. పాకిస్తాన్ నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ ప్రభుత్వంపై పరోక్ష యుద్ధం ప్రకటించారు. ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును నామినేట్ చేయడం నుంచి అరుదైన ఖనిజాల బ్రీఫ్ కేసును బహుమతిగా ఇవ్వడం వరకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ శాంతి సమితిలో చేరడం, అమెరికా చెప్పిన ప్రతి మాటకు జీ హుజూర్ అని తలూపడం వంటివి చేసింది. ఇన్ని చేసినా ట్రంప్ పాకిస్తాన్ కంటే భారత్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఎప్పుడూ ట్రంప్ ను బహిరంగంగా పొగడలేదని, పైగా అమెరికా ఆదేశాలను ధిక్కరించి మరీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిందని అక్కడి జర్నలిస్టులు గుర్తు చేస్తున్నారు. అయినా సరే ట్రంప్ భారత్ తో ఒక అద్భుతమైన ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం మోదీ చాణక్యానికి నిదర్శనమని పాక్ మీడియానే విశ్లేషిస్తోంది. పాకిస్తాన్ రాజకీయ నేతలు కేవలం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ట్రంప్ చుట్టూ తిరుగుతున్నారని, దేశ ప్రయోజనాలను గాలి కొదిలేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ వైఖరి చూస్తుంటే ఆయన కేవలం భారత్ ను మాత్రమే నమ్మకమైన మిత్రుడిగా భావిస్తున్నట్లు కనిపిస్తుందని పాక్ నెటిజన్లు వాపోతున్నారు. తమ దేశం అణిగిమణిగి ఉన్న దక్కని గౌరవం భారత్ గంభీరంగా ఉంటూనే ఎలా సాధించిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం పాలకుల అసమర్థతే కాకుండా దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని అక్కడి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ఖర్చు కంటే వచ్చిన ప్రతిఫలం సున్నా అని పాక్ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం తన దేశ ప్రయోజనాలను ఒక్క అంగుళం కూడా తగ్గకుండా ఎలా కాపాడుకుందో చూసి నేర్చుకోవాలని పాక్ ప్రజలు తమ పాలకులకు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ లక్ష్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ వస్తున్నాయి. ట్రంప్ కేవలం మునీర్ ను తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడని, ట్రంప్ బూట్లు పాలిష్ వేసే అవకాశం తప్ప మరేమీ ఇవ్వలేదని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఆర్మీ చీఫ్ అమెరికాలో పలుమార్లు పర్యటించి అరుదైన ఖనిజాలను సరఫరా చేస్తామని ఒప్పందాలు చేసుకున్నా ఫలితం దక్కలేదు. ట్రంప్ భారత్ కు టారిఫ్ తగ్గించి పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంచడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ ను వదులుకోవడం అమెరికాకు ఇష్టం లేదని, అందుకే మోదీ షరతులకు ట్రంప్ తలొగ్గారని పాక్ రక్షణ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలిపోయిందని, అప్పుల కోసం కటోరాతో ప్రపంచమంతా భిక్షాటన చేస్తున్నా కనికరించని అమెరికా భారత్ కు మాత్రం భారీ రాయితీలు ఇవ్వడం పాక్ పాలకుల చేతకాని తరమేనని విమర్శలొస్తున్నాయి. ఇక పాకిస్తాన్ సిడిఎఫ్ అసీం మునీర్ ఒక సీక్రెట్ లవర్ లాగా ట్రంప్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని హ్యాష్ ట్యాగ్లు ఇప్పుడు పాకిస్తాన్ లో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఇక ట్రంప్ బంధువుల కోసం బిట్ కాయిన్ వ్యాపారానికి పాకిస్తాన్ సాయం అందించింది. అక్కడ కొడుకు, అల్లుడు పెట్టుబడులు పెట్టడంలో ట్రంప్ సపోర్ట్ లభించింది. ఈ పరిణామం పాక్ సైన్యం మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత దెబ్బతీసింది. దేశాన్ని కాపాడుతున్నామని చెప్పే నాయకులు
సైన్యం పాకిస్తాన్ ను అమెరికాకు అమ్ముకుంటున్నారని విమర్శలొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడి ముందు మోకరిల్లినా ఫలితం రాకపోవడం వారి అసమర్థతకు నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారు. ట్రంప్ కి ఇచ్చిన ఖరీదైన బహుమతులు ఇప్పుడు పాక్ ప్రజల పాలిట శాపంగా మారాయి. తమ దగ్గర డబ్బు లేకపోయినా అప్పులు చేసి మరీ ట్రంప్ ను మెప్పించాలని చూడడం ఎంతటి మూర్ఖత్వమో ఈ ఫలితం చూస్తే అర్థమవుతోంది. భారత్ మాత్రం తన శక్తి సామర్థ్యాలతో అమెరికాను ఒప్పించగలిగింది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ టారిఫ్ వార్ లో భారత్ సాధించిన విజయం దక్షిణ ఆసియా భౌగోళిక రాజకీయాలను పూర్తిగా మలుపు తిప్పనుంది. అమెరికా నుంచి ముడి చమురు కొనడానికి భారత్ సిద్ధమవడం, వెనిజులా వంటి దేశాల నుంచి దిగుమతులకు ట్రంప్ మద్దతు ఇవ్వడం వల్ల రష్యాపై భారత్ ఆధారపడడం తగ్గుతుందని అమెరికా భావిస్తోంది. అదే సమయంలో భారత్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం వల్ల అమెరికా వినియోగదారులకు కూడా మేలు జరుగుతోంది. పాకిస్తాన్ మాత్రం అటు రష్యాతో సఖ్యతగా ఉండలేక ఇటు అమెరికాను మెప్పించలేక రెంటికి చెడ్డ రేవడిలా మారింది. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పాక్ ప్రధాని స్వయంగా అంగీకరించడం వారి దైన్య స్థితికి అద్దం పడుతోంది. భారత్ పొందిన ఈ మినహాయింపులు పాక్ వ్యాపారవేత్తలను మరింత కలవరపెడుతున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ వేదికలపై భారత్ ఉత్పత్తులతో వారు పోటీ పడడం చాలా కష్టం. మొత్తానికి మౌనంగా ఉంటూ మోదీ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ కు ఏడుపొక్కటే తక్కువ అన్నట్లుగా పరిస్థితి మారింది. అగ్రరాజ్యాల మధ్య దౌత్యం అంటే కేవలం పొగడ్తలు కాదని, అది దేశ ప్రయోజనాల పరిరక్షణ అని భారత్ మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రధాని మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా ఈ డీల్ లో కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. పాకిస్తాన్ తన తప్పుడు విధానాల వల్ల ఒంటరిగా మారుతుంటే భారత్ మాత్రం అగ్రరాజ్యాలతో సమానంగా చర్చలు జరుపుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకుంటోంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో మరిన్ని తుఫానులకు కారణమయ్యే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా పాకిస్తాన్ అధ్యక్షుడు మరొకసారి కాశ్మీర్ విషయంలో చేసిన ప్రేలాపనలు చర్చకు దారితీస్తున్నాయి. ఎంతసేపు కాశ్మీర్ పాకిస్తాన్ లో భాగమని షరీఫ్ చేస్తున్న వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది.